హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఓటీటీల్లో దక్షిణాది హవా, దూసుకెళ్తున్న సినిమాలు సిరీస్లు, 1-2 హిట్లతో బాలీవుడ్ సరి. మూస కథలతో వెనుకబడిన హిందీ సినిమా, సౌత్ మూవీస్ కు నార్త్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నట్టు తెలుస్తుంది. టాప్ లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ థియేటర్లు లేకున్నా కూడా దూకుడు కొనసాగుతుంది. కరోనా కాలం నుంచి ఓటీటీలకు ఆదరణ లభించింది. ఇప్పటికీ చాలా మందికి ఓటీటీలే కాలక్షేపంగా మారాయి. క్రమంగా పట్టు బిగించిన ఓటీటీ ప్లాట్ఫామ్లు, నిర్మాతలకు సైతం నిబంధనలు ఉన్నట్టు తెలుస్తుంది. సొంత నిర్మాణాలతోనూ ముందుకెళ్తున్న ఓటీటీలు. ఇక్కడ చూసుకుంటే కరోనా కాలంలో చాలా మందికి కాలక్షేపానికి మంచి మార్గంగా కనిపించినవి ఓటీటీలు. ఆ సమయంలో థియేటర్లు మూతపడినప్పుడు సినీ పరిశ్రమ ఏమైపోతుందో అనుకున్నారు. కానీ ఓటీటీలు మొత్తం సినీ పరిశ్రమ తీరుతెన్నులను మార్చే స్థితికి ఇప్పుడు చేరుకున్నాయి. మరోవైపు ఈ ఓటీటీలు అన్నింటిలోనూ దక్షిణాది హవా స్పష్టంగా కనిపిస్తుంది. విభిన్న కథాంశాలు, పకడ్బందీ స్క్రిప్ట్ వర్క్, పరిమిత బడ్జెట్, అద్భుతమైన నటీనటులు ఉండడంతో ఓటీటీ ప్లాట్ఫామ్లే సొంతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, 5G లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు వేటిలో చూసినా దక్షిణాది భాషల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటికే ఆదరణ బాగుంటుందన్న వాదన ఈ ఓటీటీల యాజమాన్యాల నుంచి కూడా వినిపిస్తుంది. ఒక రకంగా ఈ ఓటీటీలే ఇప్పుడు దక్షిణ భారత సినీ వ్యవస్థను పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే గడీల పాలనను రానివ్వమంటూ కూడా ఇక్కడ పిప్పిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2034 వరకు కూడా కాంగ్రెసే అధికారంలో ఉంటుంది అంటూ తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటూ, చేసిందే చెబుతున్నాం, ప్రతిపక్షాలు అసెంబ్లీలో చర్చకు కూడా రావడం లేదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఆదాయం పెంచి పేదలకు పంచాలని ముందుకు సాగుతున్నామంటూ తెలిపారు. జూన్ 2 లోపు ఆదిలాబాద్ లో విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తామంటూ తెలిపారు. పీపుల్స్ మార్చ్ హామీల అమలుకు 1238 కోట్ల నిధులు కేటాయించినట్టు కూడా తెలిపారు. యువత మత్తుబాట వదిలి మైదానాల బాట పట్టాలి అంటూ తెలిపారు. ఆదిలాబాద్ లో దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామంటూ కూడా తను స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి బాట సభకు భారీగా హాజరైన జనం. ఇక్కడ చూసుకుంటే ప్రజలే కేంద్రంగా ప్రజాపాలన జరుగుతుంది అంటూ కూడా పిప్పిరి సభలో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హామీలన్నీ అమలు చేస్తామంటూ, కాంగ్రెస్ పథకాలపై ఇతర రాష్ట్రాల ఆరా తీయాలి అంటూ కూడా తెలిపారు. పాత డేటాతో తప్పుదారి పట్టించొద్దు, తెలంగాణపై దుష్ప్రచారం ఆపండి అంటూ కూడా కేరళ సీఎం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టు తెలుస్తుంది. 70 ఏళ్ల కేరళను 28 నెలల రాష్ట్రంతో పోల్చొద్దు అంటూ కూడా వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ 2023-24 రిపోర్టుతో వాస్తవాలు వక్రీకరిస్తున్నారు అంటూ, జిఎస్డిపి వృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల్లో ముందంజలో ఉంది అంటూ తెలిపారు. గణాంకాలతో కేరళ మోడల్ లోపాలపై విమర్శలు గుప్పించారు. నేడు తిరువనంతపురంలో చర్చకు రావాలంటూ కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే బాసర ఆలయ సమగ్రాభివృద్ధికి 225 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకుంటే డేంజర్ లో జలాశయాలు, వేసవి దెబ్బకు నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ప్రధాన ప్రాజెక్టుల్లో తగ్గుతున్న మట్టాలు, నీటి మట్టం తగ్గుతున్నట్టు తెలుస్తుంది. కృష్ణా, గోదావరి జలాలపై పెరుగుతున్న ఒత్తిడి, సాగునీరు, తాగునీరు, విద్యుత్ పై ఈ ప్రభావం పడుతుంది. సో ఖరీఫ్ ముందే రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో వేసవి తీవ్రత నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై ఆధారపడిన ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గుతున్నాయి. సాగునీటి సరఫరా, తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి, 3 రంగాలపై ఒకేసారి ఒత్తిడి పెరుగుతోంది. ఖరీఫ్ సీజన్ కు ఇంకా కొన్ని వారాల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే రైతుల్లో అనిశ్చితి నెలకొనడం గమనార్హం. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరువ కావడం ఆందోళన కలిగిస్తుంది. దీనివల్ల సాగునీటితో పాటు హైడల్ పవర్ ఉత్పత్తి పైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే రైతే రాజు, అదే రేవంత్ సర్కార్ లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తులపై ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ధరలపై సమాలోచన,
కసరత్తు చేస్తున్న రైతు కమిషన్. వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేసే లక్ష్యంతో కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. రైతులు పండించే ప్రతి పంటకు లాభదాయకమైన ధరలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరలు సరిపోవడం లేదన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్ కు 500 బోనస్ ప్రకటించగా ఇతర పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో అదనపు ధరలు నిర్ణయించే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇక్కడ చూసుకుంటే మద్యం పాలసీ కేసులో జడ్జి మార్పు కోరుతూ హైకోర్టుకు కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టులో వాడివేడి చర్చలు జరిగింది. మాజీ సీఎం విన్నపాన్ని తోసిపుచ్చిన చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ ఇంకెవరైనా దరఖాస్తు చేస్తే నిర్ణయం తీసుకుంటానన్న జస్టిస్ శర్మ తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేశారు. ఇక్కడ చూసుకుంటే 200 ఎకరాలపై రేవంత్ కన్ను పడింది అంటూ కూడా కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూములపై కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. అనుచరులకు కట్టబెట్టేందుకు స్కెచ్ వేస్తున్నారంటూ కూడా తను తెలిపారు. హిందువులకు రక్షణ లేదు అంటూ పాత బస్తీలో పరిస్థితులు అదుపు తప్పాయంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మజ్లీస్ నేతల అక్రమ నిర్మాణాలపై స్పందించారా అంటూ కూడా ప్రశ్నించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా వారికి దారదత్తం చేశారా అంటూ కూడా ఏం చేయలేక అసమర్థుడిగా మిగిలిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర దాడులకు పాల్పడింది. సో ఇందులో 34 మంది మృతి చెందగా దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. సో టెహ్రాన్ లోని షరీఫ్ యూనివర్సిటీ పరిసరాల్లో పేలుళ్లు జరిగాయి. దాడుల్లో చనిపోయిన ఐఆర్జీసీ నిఘా విభాగాధిపతి ధృవీకరించిన ఇరాన్ అధికారిక వర్గాలు ఇజ్రాయిల్లోని హైఫా నగరంపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్. ఇక్కడ చూసుకుంటే హర్మూజ్ తెరవకుంటే ఇరాన్ వినాశనమే అంటూ కూడా ట్రంప్ డెడ్ లైన్ విధించారు. సో ఈ హెచ్చరికలతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. ట్రంప్ వార్నింగ్ ను లెక్క చేయని ఇరాన్ శాంతి ప్రతిపాదన తిరస్కరించినట్టు తెలుస్తుంది. శాశ్వత పరిష్కారం ఉంటేనే యుద్ధానికి ముగింపు. ఇరాన్, అమెరికా మధ్య 45 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదన. ఈజిప్ట్, పాకిస్తాన్, టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. పాక్ రాగం అందుకుంటున్న కాంగ్రెస్ అంటూ కూడా అస్సాం ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని వ్యాఖ్యానించారు. దేశ భద్రతను పణంగా పెడుతున్న హస్త పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతిమయం గాంధీ కుటుంబం అంటూ వ్యాఖ్యానించారు. 2029 నుంచి మహిళలకు 33% కోటాను అమలు చేస్తామంటూ తెలిపారు. లోక్సభ స్థానాలను 816కు పెంచే యోచనలో ఉన్నట్టు కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే పశ్చిమాసియా సంక్షోభంపై మోదీ మౌనం దేశానికి శాపంగా మారనుందా అంటూ మారనుంది అంటూ కూడా ఇక్కడ కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. లక్షలాది భారతీయుల భద్రతను గాలి కొదిలేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ తెలిపారు. సో అమెరికాతో ఒప్పందం రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది అంటూ కూడా తను తెలిపారు. చందమామ చెంతకు ఆర్టెమిస్ 2 భూమి నుంచి రికార్డు దూరంలోకి, అంతరిక్షంలో సరికొత్త మైలురాయిది. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే తెరుస్తారట వారు నరకానికి గేట్లు, ప్రపంచ శాంతికి పొడుస్తున్నారు తూట్లు, కళ్ళు తాకిన కోతిలా చిందులేస్తున్న ట్రంప్, యుద్ధోన్మాదానికే ఇరాన్ వంపు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.